మనం గాయపడ్డ సినిమా అనగానే నేను జేడీ గారి ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికంటే కూడా నాకు డైరెక్టర్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక వ్యక్తి 16 సంవత్సరాలు తను ఒక డ్రీమ్ని నమ్మి దాని మీద స్టాండ్ అవడం అనేది చిన్న విషయం కాదు. సో మీ డే 1 ఎక్స్పీరియన్స్ చెప్పండి డైరెక్టర్ శ్రీనివాస్ కశ్యప్ గారితో. మీ డే 1 ఆయనకు ఒక క్యాఫే ఉంటుంది. అప్పుడు ఆ క్యాఫేలో కలిసాం నరేషన్ కోసం. అండ్ నాకు తన క్లారిటీ నచ్చిందండి. ఆ క్లారిటీ అంటే స్టార్ట్ టు ఫినిష్ విజువలీ ఆల్రెడీ మూవీ డన్ ఆయన మైండ్లో ఆ మూవీ ప్లే అవుతుంది. క్యారెక్టర్స్, షార్ట్స్ అన్నీ డాట్ టు డాట్ అలానే ఉంది. సో నాకు డైరెక్టర్స్ విత్ అ విజన్ చాలా ఇష్టం అండి. అండ్ అఫ్ కోర్స్ ఆల్ డైరెక్టర్స్ హ్యావ్ అ విజన్. కానీ a person who can play the movie in our heads, narrate చేస్తూనే సినిమా చూపించేశాడు మొత్తం, లైక్ ఫ్రమ్ ద స్టార్టింగ్ టిల్ ది ఎండింగ్ ప్రతి డీటెయిల్ తో సహా. అతను దగ్గుతున్నాడు అంటే హిల్ దగ్గుతూ చూపిస్తాడు. సేమ్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. ఫస్ట్ డే సేమ్ నవికా కెఫేలోనే హీ నరేటెడ్ అస్. సినిమా చూస్తున్నట్టు మొత్తం చూసి 2 hours లిటరలీ నవ్వుకొని బయటకు వస్తే తర్వాత వీ డోంట్ హ్యావ్ అ చాయిస్, వీ వాంటెడ్ టు డూ ఇట్. అంటే నిజంగా ఆ డైరెక్టర్కి సక్సెస్ కావాలండి. ఎందుకంటే ఆయనతో మాట్లాడినప్పుడు తెలిసింది ఈ 16 సంవత్సరాల కాలంలో సినిమా కోసం ఆయన ఏం వదిలేసుకున్నాడు, ఎంత వదిలేసుకున్నాడు, ఎన్ని కష్టాలు పడ్డాడు తెలిసింది. సో ఆయన డే చాలా తొందరలో ఉండిపోతుంది అవుట్ ఆఫ్ తేదీ. అండ్ ఫర్దర్ గారి విషయానికి వస్తే మీకు తెలుగులో భానుమతి అని ఒక సీనియర్ యాక్టర్, లెజెండరీ పర్సన్ ఐడియా ఉన్నారా? సారీ అండి. అంటే ఎందుకు మీ దగ్గర ప్రస్తావించారంటే ఇది కంపారిజన్ కాదు. భానుమతి అని ఒక సీనియర్ లెజెండరీ యాక్టర్ ఉన్నారు. వారు మ్యూజిక్ డైరెక్టర్, సింగర్, గ్రేట్ యాక్టర్, డైరెక్టర్, సూపర్ ఉమెన్. నేను రీసెర్చ్ చేస్తానండి. సో అంటే ఇది కంపారిజన్ కాదు. ఆమె జర్నీ మీ జర్నీ ఒకటేలాగా అనిపిస్తుంది అన్నమాట. ఎవరన్నా మీకు భానుమతి గారి గురించి చెప్పారా లేదా అని డౌట్తో అడిగాను. ఇంకా చెప్పలేదు, మీరే రాజు గారు. థ్యాంక్ యూ. ఓకే, మీరు ఖచ్చితంగా సెర్చ్ చేయాలి భానుమతి గారి గురించి. నేను రీసెర్చ్ చేస్తాను. డెఫినెట్లీ ఇన్స్పైరింగ్గా ఉంది. అండ్ మనసా గారు మీ విషయానికి వస్తే పుత్తూరు కదా మీది, కరెక్టేనా? అంటే పుత్తూరు అంటే అది చాలా జిల్లా అయినా కానీ కొంచెం గ్రామీణ నేపథ్యం. అయితే అలాంటి ఒక ప్లేస్ నుంచి మోడలింగ్కి వెళ్ళడం, సో అంటే ఖచ్చితంగా ఫ్యామిలీ సపోర్ట్ 100% ఉండాలి. సో ఒకసారి మీ ఫ్యామిలీ గురించి చెప్పాలి. నేను పుట్టింది పుత్తూరులోనే అండి, బికాస్ అమ్మ ప్రెగ్నెంట్గా ఉండే కాబట్టి అక్కడికి వెళ్ళింది. బట్ పెరిగింది మొత్తం చెన్నైలో, సిటీలో పెరిగాను. స్టడీస్ తర్వాత మోడలింగ్ స్టార్ట్ చేశాను, అంటే స్కూలింగ్ తర్వాత నుంచి స్టార్ట్ చేశాను. అండ్ మెల్లమెల్లగా ఐ కిక్ స్టార్టెడ్ ది కెరియర్. ఫ్యామిలీ అయితే మా నాన్న ఇస్ ఫ్రమ్ పుత్తూరు, పక్కన ఊర్లే మా అమ్మది నాన్నది. మేము ఫ్రమ్ పరమేశ్వర మంగళం అని. అండ్ సో అదే మై డాడ్స్ ఇంటూ బిజినెస్ అంటే హీ ట్రైడ్ లాట్, నౌ హీస్ డూయింగ్ హిస్ ఎట్ జాబ్. అండ్ మై మామ్స్ హోమ్ మేకర్, మై బ్రదర్స్ trying to get into acting and direction. So this is my family background koncham, and they always supported me. Ante although we are in modeling, acting aina okati rendu telika tapudarele paristhitulu oste kuda they always supported me by saying it's okay, idi oka rendu shoot le kada poindile, that will not affect you, inka next time cheddamo chudu anna dantlo they always supported me like that. యాక్చువల్గా మోడలింగ్ అంటే చాలా మందికి దాని మీద ఐడియా ఉండదు. యాక్చువల్ మోడలింగ్లో అతి పెద్ద సమస్య ఏంటంటే ఫిజికల్గా, మెంటల్గా స్ట్రాంగ్గా నిలబడడం. అండ్ మనం ఎలాంటి మోడల్ అని డిసైడ్ అవ్వడం. కమర్షియల్ మోడల్ ఉంటారు, సో ఇలా డిసైడ్ అవ్వడం, మన పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవడం. సో ఈ మొత్తం ప్రయాణంలో మీకు ఏది అతి పెద్ద కష్టమైంది యాజ్ ఎ మోడల్గా చెప్పండి. కష్టం అని అంత ఏం అనిపించలేదు, కానీ ఒక్కసారి బబుల్ గమ్ తర్వాత ఒక షూట్ ఒకటి బ్యాక్ ఫైర్ అయింది. అదొక్కటి కొంచెం అబ్బా అని అనిపించింది. కానీ అపార్ట్ ఫ్రమ్ దట్ నాకు నాకు యాక్టింగ్ ఎంటర్ అవుతున్నప్పుడు కూడా, బికాస్ సిన్స్ ఇట్స్ ఎ న్యూ జాబ్, కొంచెం కష్టపడుతూ నేర్చుకుంటూ వచ్చాను. మోడలింగ్ నాకు ఫ్లో అయింది, ఇట్ ఆల్వేస్ ఫ్లోడ్ ఇన్ మై లైఫ్. సో నాకు ఇప్పుడు కూడా మోడలింగ్ చాలా చాలా ఇష్టం. బట్ యాక్టింగ్ ఈజ్ సంథింగ్ దట్ ఐమ్ లెర్నింగ్, అండ్ ఇప్పుడు ప్రేమ పుట్టింది కాబట్టి ఐఎమ్ లెర్నింగ్ ఇట్ మోర్. సో దట్స్ యాక్చువల్గా గాయపడ్డ సింహం టైటిల్ అంటే ఇది చాలా బ్యాడ్ న్యూస్. రీసెంట్గా ట్రంప్ గారి మీద కాల్పులు జరిగాయి అన్నమాట. సో అయితే మీరు ఎప్పుడైతే ఈ గాయపడ్డ సింహం అని చెప్పి టైటిల్ పెట్టారో అప్పటి నుంచి కూడా ట్రంప్ గారి డెసిషన్ మేకింగ్స్ కానీ
అంటే వారి లైఫ్ స్టైల్ కానీ ఆయన ఇచ్చే స్టేట్మెంట్స్ కానీ అన్ప్రిడిక్టబుల్గా ఉంటూ వస్తున్నాయి. సో తెలుసో తెలియకుండా మీ సినిమాకి పండు గారు ప్రమోషన్ చేస్తూనే వస్తున్నారు. అవును తెలుసు నాకు, Yeah. డెబ్యూ కదా అండి ఆయనకి మూవీలో. సో కొంచెం ఎక్కువ చేస్తున్నారు ఎందుకో. ఐ డోంట్ నో వై హీస్ వర్కింగ్ సో హార్డ్. Something is striking my head. I think after watching the film, people will be like, "Oh, this is why Trump is having these things." And for more videos, Hi guys, this is Riddhi Kumar here. Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.